లాస్ట్ క్లాస్‌లో ఈ డయాగ్రామ్స్ డ్రా చేశారు కదా! జనరల్ గ్రాఫ్ డైరెక్టరీ, అసైక్లిక్ గ్రాఫ్ డైరెక్టరీస్. ఈ డయాగ్రామ్సే ఇంపార్టెంట్ అమ్మా దీంట్లో మీకు డైరెక్టరీస్ దాంట్లో. ఓకే. నెక్స్ట్ ఫైల్ మౌంటింగ్ అంటున్నాము. ఇక్కడ మనకి యునిక్స్ దాంట్లో డైరెక్ట్‌గా మౌంట్ మౌంట్ అనే కమాండ్ యూజ్ చేసుకుంటాము. సో, అలాగే మనకి ఆ డైరెక్టరీ తీసేయాలి అంటే అన్‌మౌంట్. ఇప్పుడు మన ల్యాబ్ దాంట్లో ఇక్కడ ఓఎస్ ప్రతి ఒక్క సిస్టమ్‌కి ఫార్మాట్ చేస్తానికి హార్డ్ డిస్క్ తీసుకొచ్చి మౌంట్ చేసేస్తా ఉంటారు. మనకి మామూలుగా 1 అవర్ పట్టే ప్లేస్‌లో ఇక్కడ 10 మినిట్స్‌లో మనకి సెటప్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఓకే. సో, దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ యూజర్స్ అనే దగ్గర ఫస్ట్ మౌంట్ అవ్వక ముందు మనకిక్కడ ఈ బిల్స్ ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో వీటిని ఫైల్స్ ఆర్ సమ్ డైరెక్టరీస్ కింద తీసుకుంటే కనుక బిల్, ఫ్రెడ్, హెల్ప్. ఓకే. సో, నెక్స్ట్ ఇంకోటెక్కడో మనకి జేఎన్ ప్రోగ్రామ్ డాక్యుమెంట్ ఇలాంటిది ఇంకోటుంది. సో, ఇప్పుడు ఈ పాయింట్ ఏదైతే ఇది ఉందో దీన్ని తీసుకొచ్చి మనం ఫస్ట్ దానికి మౌంట్ చేస్తాం. సో, మౌంట్ అనేది యూజ్ చేస్తే ఈ యూజర్స్ దగ్గర ఫ్రెడ్ హెల్ప్ రావాల్సింది జేఎన్ ప్రోగ్రామ్ డాక్యుమెంట్స్ క్యూ. ఓకే. ఇదొస్తుంది. సో, దీన్ని ఇక్కడ మనం మౌంట్ పాయింట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫైల్ షేరింగ్ అంటున్నాం. ఇక్కడ ఒక ఫైల్ మనం క్రియేట్ చేస్తున్నాము, సేవ్ చేస్తున్నాము, ఫోల్డర్ యూజ్ చేసుకుంటున్నాము. ఇవన్నీ ఉండాలి అంటే కనుక సెకండరీ స్టోరేజ్‌లో స్టోర్ అయ్యి ఉంటుంది. దాన్ని ఇక్కడ మనం డిస్క్ అంటున్నాము. సో, ఆ డిస్క్ మళ్ళీ డ్రైవర్ సపోర్ట్ అవ్వాలి అని చెప్తాము. ఓకే. సో, ఇలా ఏదైతే ఉందో ఫైల్ షేరింగ్. ఇప్పుడు మామూలుగా మనం ఒక ఫైల్ ఒక వర్డ్ డాక్యుమెంట్ కానీ, ఎక్సెల్ కానీ, పీపీటీ గాని మనం తీసుకున్నాం. ఒక మెయిల్ ద్వారా మనం ట్రాన్స్‌ఫర్ చేసేస్తాం. ఓకే. అక్కడ డౌన్‌లోడ్ చేస్తారు. మనం ఏదైతే నేమ్‌తో ట్రాన్స్‌ఫర్ చేసామో అక్కడ డౌన్‌లోడ్ అవుతుంది కదా! అదే నేమ్‌తో డౌన్‌లోడ్ అవుతుంది. సో, వాళ్ళు అక్కడ రీనేమ్ చేసుకోవచ్చు. ఈ పాసిబిలిటీస్ అన్నీ మనకున్నాయి. సో, ఇలా ఫైల్ షేరింగ్ ఇప్పుడు ఉన్న దాంట్లో అయితే మనకి ఇలాగా ఆహ్, ఆహ్, సమ్ మెయిల్ అని లేకపోతే త్రూ వాట్సాప్ సో, డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ఫర్మేషన్స్ అదర్‌వైజ్ దీంట్లో సమ్ మోడల్స్ అంటే ఫస్ట్ యూజ్ చేసింది రిమోట్ ఫైల్ సిస్టమ్. తర్వాత మనకున్నది డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. తర్వాత వరల్డ్ వైడ్ వెబ్ దగ్గర నుంచి మనకి యూజ్ చేసుకొని క్లయింట్ సర్వర్ మోడల్స్ అనేది ఇప్పుడు గూగుల్‌లో మనకి సమ్ ఎంబీ అనేది ఇస్తాడు. సో, మన ఫోటోస్ దీంట్లో అప్‌లోడ్ చేసుకోగలుగుతున్నాం కదా! ఇలా ఫైల్ అనేది షేర్. ఈవెన్ ఇప్పుడు మన దాంట్లో చూడండి సమ్ యాప్స్ అనేవి మనం డౌన్‌లోడ్ చేస్తున్నప్పుడు ఫ్రీ అని చెప్తాడు కానీ, మన డేటా అంతా యాక్సెసింగ్ కదా వాడు తీసుకుంటున్నాడు. డినే అని కొడితే వర్క్ అవ్వదు. అలో కొట్టాలి. సో, ఎలా కొట్టినాము అంటే ఆటోమేటిక్‌గా మన డేటాని వాళ్ళు యాక్సెస్ చేసుకుంటున్నారు. సో, ఫైల్. ఇక్కడ ఈ ఈ ఫైల్ అనేది ఇలా షేర్ చేస్తున్నప్పుడు మనం ఒక గ్రూప్ ఆఫ్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాం. సో, ప్రతి ఒక్కళ్ళు మోడిఫై లేకపోతే ఎడ్మోడో ఇప్పుడు మీరున్నారమ్మా. మీ రోల్ నంబర్‌తో మీరు లాగిన్ అయ్యారు. పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ చేసిన దాన్ని వేరే వాళ్ళు వచ్చి మీ దాంట్లో లాగిన్ అయిపోయి, మీ డేటాను మోడిఫై చేసేస్తే అక్కడ మీరు రాసిన డేటా డిలీట్ అయిపోయిందనుకోండి బై మిస్టేక్. సో, ప్రాబ్లమే కదా! సో, ఇలాంటివి లేకుండా అక్కడ ప్రొటెక్షన్. దాన్నే షేరింగ్ మే బి డన్ త్రూ ఏ ప్రొటెక్షన్. సో, ఎవరికి వాళ్ళు చేసుకుంటాకి. సో, అక్రాస్ ఏ నెట్వర్క్ మనం యూజ్ చేసుకున్నా సరే, నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ ఈస్ ఎ కామన్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అంటున్నాడు. సో, ఇలా తీసుకుంటే యూజర్ ఐడీ లేకపోతే ఐపీ అడ్రెస్ ఎక్కడి నుంచి మనకొచ్చింది అనే ఐపీ అడ్రెస్ కానీ, ఇక్కడ ఆహ్, ఆహ్, నెట్వర్క్ కేసెస్ అంటే గ్రూప్ ఐడీస్ ఇలా ఓన్ ఫైలా లేకపోతే జీమెయిలా మనకి ఇచ్చిన జీమెయిల్ రాంగ్ ఇచ్చామనుకోండి డినైన్డ్ అని వస్తది. లేకపోతే సర్వర్‌లో ఆ పర్టిక్యులర్ అడ్రెస్ ఎగ్జిస్ట్ అవ్వలేదు అని చెప్పి మనకి మెసేజ్ చూపిస్తది. ఓకే. సో, ఇలా ఫస్ట్ యూజ్ చేసింది రిమోట్ ఫైల్ సిస్టమ్. సో, రిమోట్ ఫైల్ సిస్టమ్ మనకి ఇంకొంచెం ఎక్స్‌ప్లనేషన్ నెక్స్ట్ ఇంకా ఫైల్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్‌లో తెలుస్తది. సో, నెట్వర్కింగ్‌లో ఈ రిసోర్సెస్ అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ యాక్సెస్ చేసుకుంటాకి మనం ఇప్పుడు ఆ యాక్సెస్ చేసుకుంటాం అంటే ఈవెన్ ఒక సాంగ్ డౌన్‌లోడ్ చేస్తున్నా, లేకపోతే మనం యూట్యూబ్ దాంట్లో అప్‌లోడ్ చేస్తున్నా ఇవన్నీ మనకి ఫైల్ షేరింగ్ కింద వస్తది. సో, ఫస్ట్ ఇంప్లిమెంట్ మాన్యువల్‌గా జరిగి ట్రాన్స్ ఒక ఫైల్స్ అనేవి ట్రాన్స్‌ఫర్ చేయగలుగుతున్నాము అంటే మిషన్ త్రూ వైయా ప్రోగ్రామ్ దాన్ని మనం ఎఫ్‌టిపి అంటాం. ఎఫ్‌టిపి. సో, ఫైల్ ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ ఏం యూజ్ చేసాము? డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. ఇంకా దీని నుంచి బాగా వర్కౌట్ అయ్యి మన డైరెక్టరీస్ నెక్స్ట్ థర్డ్ మెథడ్ కింద మనం వరల్డ్ వైడ్ వెబ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే.
ఫస్ట్ ఇక్కడ మనం యూజ్ చేసింది ఫైల్ టెక్నాలజీ. రిమోట్ ఫైల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ చేంజ్ అయ్యి రిమోట్ ఫైల్ సిస్టమ్ అనే మెథడ్ నుంచి ఫస్ట్ మాన్యువల్ గా త్రూ ప్రోగ్రామ్ ద్వారా ఫైల్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యింది ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎఫ్టిపి. ఓకే. నెక్స్ట్ ఎఫ్టిపి తర్వాత మనకి సెకండ్ దీని నుంచి ఇంకొంచెం అంటే మనకి అప్డేటెడ్ వెర్షన్స్ ఇప్పుడు మన మొబైల్ అయినా సాఫ్ట్‌వేర్ అప్డేట్ అని చెప్పి అడుగుతా ఉంటది కదా! నెక్స్ట్ ఆటోమేటిక్‌గా ఎఫ్టిపి నుంచి నెక్స్ట్ వచ్చింది ఏంటి అంటే డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. ఇది సెకండ్ మేజర్ మెథడ్ అని చెప్తాము. ఓకే. డైరెక్టరీస్ కానీ లోకల్ మెషిన్ దగ్గర ఏదైతే చేసామో. నెక్స్ట్ దీని నుంచి ఇంకొంచెం అప్డేటెడ్ వెర్షన్‌గా వరల్డ్ వైడ్ వెబ్. సో ఇక్కడ మెయిల్ గాని, ఇప్పుడు మనం అంటున్న యూట్యూబ్ కానీ, లేకపోతే వాట్సాప్ కానీ ఏదైతే ఉందో ఇవన్నీ ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం అని చెప్తున్నాం. సో ఏదైనా ఒకటి యాక్సెస్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ ట్రాన్స్‌ఫర్ అవుతుంది అంటే ఇక్కడ ఎఫ్‌టిపి అనేది మెథడ్ మనం యూజ్ చేస్తున్నాం అనుకోండి ట్రాన్స్‌ఫర్ అయ్యింది. కానీ అక్కడ ఏమవుతుంది అకౌంట్ ఎక్కడి నుంచి ఎలా వచ్చింది అంటే దాని యొక్క ఐపీ అడ్రెస్ అని గాని ట్రేస్ చేస్తానికి కుదరదు. ఇప్పుడు నెట్వర్క్ వరల్డ్ వైడ్ వెబ్ లో ప్లేస్ చేస్తామనుకోండి ట్రేస్ చేస్తానికి కుదురుతుంది. సో ఇలా యాక్సెసింగ్ పర్మిషన్స్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ప్రొటెక్షన్ అనేది ప్లేస్ చేయాలి అనేది చెప్తాం. ఫైల్ ఇలా షేర్ చేసినప్పుడు మనకి అది చేంజ్ అవ్వకుండా ఒక ఇన్ఫర్మేషన్ ఇంకొకరితో ఎక్స్చేంజ్ చేసుకునే పొజిషన్ కాబట్టి ఇక్కడ ప్రొటెక్షన్ అనేది ఆ పర్టికులర్ ఫైల్స్ లేకపోతే ఆ రిమోట్ ఫైల్స్ కానీ ఆ మిషన్ దగ్గర నుంచి ఏదైతే మనం సెండ్ చేస్తున్నామో సో అలా కొంత ప్రొటెక్షన్ అనేది ప్లేస్ చేయాలి. సో సెకండ్ ఏం చెప్తున్నాము క్లయింట్ సర్వర్ మోడల్. ఇక్కడ క్లయింట్ సర్వర్ మోడల్ ఎందుకు తీసుకుంటున్నాం? ఇక్కడ ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాము. ఇలా ట్రాన్స్‌ఫర్ చేస్తానికి ఇవి యూజ్ చేసాం. ఎప్పుడైతే వరల్డ్ వైడ్ వెబ్ యూజ్ చేసామో సో క్లయింట్ సర్వర్ మోడల్ వస్తుంది. సో క్లయింట్ సర్వర్ మోడల్‌లో ఏమవుతుంది? మౌంట్ యాడ్ అవుతుంది. ఎక్కడి నుంచి? మౌంట్ రిమోట్ ఫైల్ సిస్టమ్ ఫ్రమ్ సర్వర్స్. ఇప్పుడు సర్వర్ గూగుల్‌లో సమ్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసాడమ్మా. సో మనం క్రోమ్‌కెళ్తాము. క్రోమ్‌కెళ్ళి ఓఎస్ అని టైప్ చేసామనుకోండి పీపీటీ, పీడీఎఫ్ దానికి సంబంధించింది ఏదైతే అక్కడ ప్లేస్ చేసామో అవన్నీ వస్తాయి. సో ఇక్కడ సర్వర్‌లో ఏదైతే ఉందో ఆ సర్వర్‌లో ఉన్న డేటాని ఎన్ని టైమ్స్ అయినా మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. అక్కడ జీమెయిల్ ఓపెన్ చేస్తాం, క్లోజ్ చేస్తాం, జూమ్ ఓపెన్ చేస్తున్నాం, క్లోజ్ చేస్తున్నాం. కొత్తది ఏదన్నా మళ్ళీ ఓపెన్ చేస్తా ఉంటాము. ఎన్ని సార్లు చేసినా మనకి యాక్సెసింగ్ అనేది కుదురుతుంది కదా! సో సర్వర్‌లో వన్స్ ప్లేస్ అయింది అంటే కనుక మనం అది యాక్సెస్ చేసుకుంటాకవుతుంది. సో ఇక్కడ మల్టిపుల్ ఒక సర్వర్ అండ్ ఆ ఒక సర్వర్ నుంచి మల్టిపుల్ ఎందుకు వరల్డ్ వైడ్ వెబ్‌లో ఒకే 1 మినిట్ ఆఫ్ టైమ్‌లో ఒక డేటాని ఇంతమంది యాక్సెస్ చేసుకున్నారు. ఇలా మనకి ఏదైతే మెషిన్ లెర్నింగ్ ద్వారా ఇప్పుడు అన్ని చూసి యాక్సెసింగ్ అంటే ఇప్పుడు మనదే ఉంది. మనం ఒకసారి ఇక్కడ ఫ్లైట్ టికెట్స్ అనో, లేకపోతే సమ్ మూవీ టికెట్సో అని సెర్చ్ ఇంజిన్‌లో తీసుకుంటే అది ఆటోమేటిక్‌గా నెక్స్ట్ టైమ్‌కి దానికి రిలేటెడ్‌గా మనం వేరేది ఏదైనా చదువుతున్నా సరే, వేరే డేటా చూస్తున్నా మనకేం చూపిస్తుంది? ఈ ఆఫర్‌లో ఉంది, లేకపోతే ఈ ఇది ఉంది అని చెప్పి మనం ఒకసారి తీసుకున్నది అది నంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ మనకు చూపిస్తా ఉంటుంది. సో, క్లయింట్ సర్వర్ రిలేషన్‌షిప్‌లో మనకి సర్వర్‌లో వన్స్ ప్లేస్ చేసేస్తే ఇలా ఉంది అని. సో, ఇలా క్లయింట్స్ అనేవాళ్ళు ఇంతమంది యాక్సెస్ చేసుకుంటున్నప్పుడు మనకిక్కడ ఏమవుతుంది? ఆ డేటాని చేంజ్ అవ్వకుండా ఉన్నదాన్ని డౌన్‌లోడ్ చేసుకుంటారు. డౌన్‌లోడ్ చేసి ఆ పర్టిక్యులర్ సిస్టమ్స్‌లో చేసుకునేటట్టు ఉండాలి. సో, దానికి అలా డౌన్‌లోడ్ చేస్తున్నామంటే క్లయింట్ యొక్క ఐడెంటిఫికేషన్ అనేది కొంత డిఫికల్ట్‌గా ఉండొచ్చు. కానీ ఆ క్లయింట్ ఏదైతే నెట్వర్క్ నేమ్ కానీ సమ్ అదర్ ఐడెంటిఫైయర్ మనం ఇక్కడి నుంచి ఏ నెట్వర్క్ నుంచి, ఏ అడ్రెస్ నుంచి ఇలా కనెక్ట్ అయ్యాము అనేది ఐపీ అడ్రెస్ ఈ ఇవన్నీ మనకి తెలుస్తాయి అని చెప్తాం. సో, యునిక్స్ అనే దాంట్లో తీసుకుంటే దాన్ని ఎన్ఎఫ్ఎస్. యునిక్స్ తీసుకుంటే కనుక ఎన్ఎఫ్ఎస్ అని చెప్తాం. నెట్వర్క్ ఫైల్ సిస్టమ్. నెట్వర్క్ ఫైల్ సిస్టమ్. ఓకే. ఈ స్టాండర్డ్ యునిక్స్ క్లయింట్ సర్వర్ ఫైల్ షేరింగ్ ప్రోటోకాల్. ఒక ఫైల్స్‌ని షేర్ చేసుకోవాలంటే యునిక్స్‌లో ఎన్ఎఫ్ఎస్. అదే సిఐఎఫ్ఎస్ ఈస్ స్టాండర్డ్ విండోస్. మనం ఇక్కడ యునిక్స్‌కి చెప్తున్నాము, విండోస్‌కి చెప్తున్నాం. ఓకే. సిఐఎఫ్ఎస్ ప్రోటోకాల్ అనేది ఇక్కడ యూజ్ చేసుకుంటాము. సో, ఇలా ఈ ఫైల్ సిస్టమ్ ఇక్కడితో ఎండ్ అయిపోయిందా అంటే నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం. సో, డిస్ట్రిబ్యూటెడ్ అనేది మనం ఏదైతే తీసుకుంటున్నామో ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ దాంట్లో నెక్స్ట్ ఇది డిస్ట్రిబ్యూటెడ్ నేమింగ్ సర్వీసెస్ ఏదైతే తీసుకుంటున్నామో చాలా ఇన్ఫర్మేషన్ అంటే నేమింగ్ సర్వీసెస్ ఏదైతే ఆహ్, యాక్సెస్ చేసుకుంటున్నామో ఇది కావాలి. ఈ ఫైల్‌ని ఇంతవరకు అంటే దానికి ప్రొవైడ్ చేసిన హోస్ట్ హోస్ట్ నేమ్ నుంచి ఆ నెట్వర్క్ అడ్రెస్, ట్రాన్స్‌లేషన్, ఆ ఇంటర్నెట్ లేకపోతే ఈమెయిల్ అని చెప్తున్నాం చూసారా? ఈమెయిల్, ఈ ఎఫ్‌టిపి
ఏదైతే ఉందో అది మొత్తం నేమ్ లేకపోతే మన యూజర్ మెయిల్ ఇస్తున్నాం అనుకోండమ్మా. మన మెయిల్ ఐడీయే మనము ఓపెన్ చేసినా ఎప్పటికప్పుడు మనం సెక్యూరిటీ కింద ఏం చేస్తున్నాం దానికి పాస్వర్డ్ ఎక్స్‌ట్రా‌గా అక్కడ మనకి ఇంకొంచెం స్ట్రెంథెన్‌కి పాస్వర్డ్. మళ్ళీ ఆ పాస్వర్డ్ నుంచి సమ్ యూజర్ ఐడీయా లేకపోతే గ్రూప్ ఐడీయా ఇక్కడ చూడండి ఓనర్ ఆఫ్ ఎ ఫైలా, గ్రూప్ ఆఫ్ ఎ ఫైలా అని చెప్పి తీసుకుంటున్నాం కదా! ఇప్పుడు మనకు వాట్సాప్‌లో అడ్మిన్ మాత్రమే షేర్ చేసుకునేటట్టు ఇస్తే అడ్మిన్స్ లేదా ఒకేసారి మీ 60 మెంబర్స్‌కి పోస్ట్ చేయాలనుకోండి. గ్రూప్ ఫైల్ అనేది ఇక్కడ యూజ్ చేస్తా ఉంటాం కదా! దీన్ని ఇక్కడ మనం ఆహ్, ఆహ్, ఇదంతా ఎక్కడ జరుగుతుంది అంటే డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్తాం. ఇది డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఓకే. సో, ఈమెయిల్ ద్వారా గ్రూప్స్ కింద మనం పోస్ట్ చేసిన దాన్ని, ఇండివిడ్యుయల్‌గా పోస్ట్ చేసిన దాన్ని, ఇలా నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ అనేది నెట్వర్క్ అంటే ఆల్రెడీ ఆ మెయిల్ ఐడీ అనేది ఎగ్జిస్ట్ అయితే వెళ్తుంది. లేకపోతే వెళ్ళదు. సో, ఇక్కడ మనం సీఏఎఫ్ఎస్ అన్నాం కదా! సీఏఎఫ్ఎస్ ఏంటి? కామన్ ఇంటర్నెట్ ఫైల్ సిస్టమ్. కామన్ ఇంటర్నెట్ ఫైల్ సిస్టమ్. సో, ఇది కొంచెం ఇక్కడ ఏమవుతుంది విండోస్ ప్రోటోకాల్ యూజ్ చేసినప్పుడు కంజంక్షన్‌గా ఉంటది. ఎందుకు యూజర్ అథెంటికేషన్ ఏంటి? వాళ్ళ లాగిన్ వాళ్ళు సర్వర్‌ని యూజ్ చేస్తున్నారా లేదా డిసైడ్ చేసి వాళ్ళని అలో చేయాలా? లేకపోతే డినే చేయాలా? అలో చేస్తే కనుక ఏ పర్టిక్యులర్ యాక్సెస్ ఇప్పుడు మనం మెయిల్‌లోకెళ్ళి గూగుల్ డాక్స్ షేర్ చేస్తాం కదమ్మా! గూగుల్ డాక్స్ షేర్ చేసిన దగ్గర ఎడిటరా? లేకపోతే వాళ్ళు వ్యూయర్ ఒకటేనా అనే పర్మిషన్స్ మనం ఎవరైతే యూజర్ ఉన్నారో ఇప్పుడు నేనే మీకు షేర్ చేస్తున్నాననుకోండి. ఎడిటర్ పర్మిషన్ ఇస్తే ఆ గూగుల్ డాక్స్ మీరు ఎడిట్ చేస్తుంటే అవుతుంది. లేదా జస్ట్ వ్యూ చేసుకుంటాకి మాత్రమే ఇచ్చాననుకోండి. వ్యూయర్ పర్మిషన్ ఇస్తాను. ఓకే. ఆ ఫైల్ యాక్సెస్ చేసుకునేటప్పుడు కూడా నేనక్కడ పెట్టుకున్నాననుకోండి. నేను ఆహ్, మీరెప్పుడైతే నన్ను యాక్సెస్ పర్మిషన్ అడిగారో, సో, నేను యాక్సెప్ట్ అని ఇస్తేనే మీకు యాక్సెస్ వచ్చేటట్టు కూడా మనకొస్తుంది. సో, ఇదంతా ఏంటి అంటే సిఐఎఫ్ఎస్ కామన్ ఇంటర్నెట్ ఫైల్ సిస్టమ్. ఓకే. సో, ఓల్డర్ కదా! ఇక్కడ మనం డొమైన్‌కి దీని డొమైన్ నేమ్ ఏంటి ఇలా అని అడుగుతా ఉంటాం. సో, ఇండస్ట్రీ ఏదైతే ఉందో లైట్ వెయిట్ ఇక్కడ ఉంది చూసారా? డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని నేమింగ్ సర్వీసెస్ సచ్ యాస్ ఎల్‌డిఏపీ, డీఎన్ఎస్, ఎన్ఐఎస్, యాక్టివ్ డైరెక్టరీ ఇవన్నీ ఏంటి అంటే సమ్ ఇండస్ట్రీస్ మనకి ఇలా మూవ్ అవుతా ఉంటాయి కదా! సో, ఎల్‌డిఏపీ అంటే లైట్ వెయిట్ డైరెక్టరీ యాక్సెస్ ప్రోటోకాల్. ఇది ఎందుకు యూజ్ చేస్తుంది? ఎల్‌డిఏపీ లైట్ వెయిట్ డైరెక్టరీ యాక్సెస్ ప్రోటోకాల్. ఇది సెక్యూర్ డిస్ట్రిబ్యూటెడ్ మెకానిజం అమ్మా. మనం ఒక ఫైల్‌ని డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఇది సెక్యూర్డ్ అని చెప్తాం. ఎందుకు? యాక్టివ్ డైరెక్టరీస్ అనేవి ఈ ఎల్‌డిఏపీ మీద బేస్ అయ్యి ఉంటాయి. ఓకే. ఎల్‌డిఏపీ మీద బేస్ అయ్యి ఉంటాయి. సో, ఇది యాక్టివ్. ఫైల్ షేరింగ్. సో, ఫైల్ అనేది మనం ఒకళ్ళకి షేర్ చేయాలి అంటే స్టార్టింగ్ మనకి ఇంటర్నెట్ అనేది లేదు కాబట్టి ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్‌కి ఫోల్డర్ ఇది తీసుకొని మనం ఏ రకంగా షేర్ చేసుకున్నాం. సొత్తురు, పెన్ డ్రైవ్ ఇలా మనం షేర్ చేసుకున్న దాంట్లో ఓన్లీ వరల్డ్ వైడ్ అంటే మనకి తక్కువ డేటా ఫస్ట్‌లో మనకి ఇలా గూగుల్ డాక్స్ అని గ్రూప్ మెయిల్ ఐడీస్ క్రియేట్ చేసుకుంటామని అలా ఏముండేది కాదు. ఇప్పుడు మెయిల్ తీసుకున్న మెయిల్‌లో చాటింగ్, నెక్స్ట్ వాయిస్ కాల్, వీడియో కాల్ అవన్నీ మెయిల్‌కి కూడా ఎనేబుల్ అవుతున్నాయి మనకి. ఈ స్టార్టింగ్ తీసుకుంటే అవన్నీ లేవు కదా! సో, స్టార్టింగ్ కండిషన్ ఇలా ఒక ఫైల్‌ని మనం షేర్ చేయాలి అంటే అది డేటా అనేది మోడిఫై అవ్వకుండా ఉండటానికి ప్రొటెక్షన్ అనేది ప్లేస్ చేయాలి అని చెప్తున్నాము. ఇక్కడ యూనిక్స్ చెప్తున్నాము. యాస్ వెల్ యాస్ విండోస్‌లో చెప్తున్నాము. ఒకవేళ మల్టిపుల్ యూజర్ కనుక తీసుకుంటే వాళ్ళు ఎవరు యాక్సెస్ చేస్తున్నారు వాళ్ళ యూజర్ ఐడీ. ఇప్పుడు మీరు అందరూ స్టూడెంట్స్ మల్టిపుల్ యూజర్స్. సో, మీరందరూ క్లయింట్స్ సర్వర్ రూమ్‌లో మనకి ఏదైతే సర్వర్ ఉందో సో, అది సర్వర్. సో, మీ రోల్ నంబర్‌తో ఏదైతే లాగిన్ అయ్యి దాంట్లో మీరు ప్రోగ్రామ్స్ చేస్తున్నారో ఆ ప్రోగ్రామ్స్ అది చేస్తాం వల్ల మీ రోల్ నంబర్ ద్వారా మీరు యాక్సెస్ చేసుకొని ఏదైతే చేస్తున్నారో మోడిఫికేషన్ అవుతుంది. సో, ఇప్పుడు మీ రోల్ నంబర్ ఇంకొకళ్ళు యూజ్ చేసేసుకుంటున్నారు కదా! సో, అక్కడ ఏమవుతుంది? ఇంకొకళ్ళంటే అదే నెట్వర్క్ మీద కనెక్ట్ అయ్యుంది కాబట్టి ఒక సర్వర్‌కి కనెక్ట్ అయ్యుంది కాబట్టి మల్టిపుల్ యూజర్స్. సో, క్లయింట్ సర్వర్ మోడల్ అంటున్నాం. యూనిక్స్ ద్వారా యూజ్ చేసుకొని క్లయింట్ సర్వర్ మోడల్ యూజ్ చేసి మనం మీ యొక్క ఫ్రెండ్స్‌వి కూడా మీరు లాగిన్ అయ్యి యాక్సెస్ చేస్తున్నారు. ఇప్పుడు దానికి మళ్ళీ పాస్వర్డ్ అనేది మనకి ఇంకొంచెం ప్రొటెక్షన్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే కనుక డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటున్నాం. సో, అక్కడ పాస్వర్డ్ అనేది కూడా యాడ్ అవుతుంది. సో, పాస్వర్డ్ యాడ్ అవ్వటం వల్ల మనం
ఎప్పుడైతే పాస్వర్డ్ ఆ పర్టిక్యులర్ యూజర్ లేకపోతే పర్టిక్యులర్ ఫ్రెండ్‌కి మనం చెప్పామో, సో అప్పుడు మాత్రమే వాళ్ళు యాక్సెస్ చేసుకోగలరు. మళ్ళీ ఈ యాక్సెసింగ్ దగ్గర మనకి హ్యాకింగ్ ఉంది, అథెంటికేటెడా ఇవన్నీ ఉన్నాయి చూసారా? ఇవి లాస్ట్ యూనిట్ ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ అంటే వైరస్, వార్మ్స్ లేకపోతే ఆ ఫైల్స్ ఇలా డిలీట్ అవుతాయి. అవన్నీ ఆ లాస్ట్ యూనిట్ 5థ్ యూనిట్‌లో చదువుతాము. సో ఇక్కడ ఇలా ఫైల్ ఈ రకంగా ఫస్ట్ రిమోట్ ఫైల్ సిస్టమ్ అని చెప్తున్నాము. సో దాని నుంచి ఎఫ్‌టిపి తర్వాత డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. నెక్స్ట్ వరల్డ్ వైడ్ వెబ్. సో వరల్డ్ వైడ్ వెబ్ అయిన తర్వాత క్లయింట్ సర్వర్ మోడల్ యూజ్ చేసుకుంది. క్లయింట్ సర్వర్ మోడల్‌లో ఎన్ఐఎఫ్ఎస్, సిఐఎఫ్ఎస్, సో యూనిక్స్, విండోస్. సో దీని నుంచి ఇంకొంచెం ఫాస్ట్‌గా మనకి ట్రాన్స్‌లేట్ అయ్యేది ఉంది కాబట్టి నెక్స్ట్ అప్‌డేటెడ్ వెర్షన్ డిస్ట్రిబ్యూటెడ్ నేమింగ్ సర్వీసెస్ అని చెప్తున్నాం. ఓకే. సో ఇలా మనం ఫైల్ ఎంత షేర్ చేసినా సరే మనకి ఫెయిల్యూర్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఫెయిల్యూర్ మోడ్స్ అంటే మనం ఏం చెప్తున్నాం అది కరప్ట్ అయిపోతాం లేకపోతే అలో చేయాలా? డినే చేయాలా అంటున్నాం. ఆ పర్టిక్యులర్ యూజర్ మీరు ల్యాబ్‌లో ట్రై చేస్తుంటే కనుక మీ రోల్ నంబర్ 100 లేకపోతే 100 మెంబర్స్, 120 మెంబర్స్ అనుకోండి. రఫ్‌గా ఒక 150 వరకు యాక్సెసింగ్ ఇచ్చేస్తారు. 120లో అవ్వకపోతే 121 లాగిన్ అయ్యేటట్టు. మాక్సిమం అవ్వకుండా ఉండదు. మీ రోల్ నంబర్స్‌తో మీరే అవుతారు కాబట్టి. ఓకే. సో, ఎలోనా డినే మీరు ఆ రేంజ్ కన్నా 150 వరకే ఇప్పుడు మేము సెట్ చేసి ఇచ్చాము. మీరు 152 రోల్ నంబర్‌తో అవ్వాలనుకోండి. సో, 150 వరకు రేంజ్ ఇచ్చాము. నెక్స్ట్‌ది ఇచ్చారు కాబట్టి డిలే అయిపోతుంది. ఓకే. సో, ఇలా ఫైల్ సిస్టమ్ మోడ్స్‌లో మనకి కరప్ట్ అయిపోవచ్చు. సమ్ క్రాష్ అవ్వచ్చు. నెక్స్ట్ నెట్వర్క్ ఫెయిల్యూర్ ఉండొచ్చు. సర్వర్ ఫెయిల్యూర్ ఉండొచ్చు. లేకపోతే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం అప్డేట్ చేస్తున్నాం. ఒక్కొక్కసారి నెట్వర్క్ ద్వారా ఫైల్ మనం పంపించినా మీకు మొన్న మీకు చూడండి ఎడ్మోడోలో మీరు ఫైల్ ఎవరైతే మొబైల్ ద్వారా అప్‌లోడ్ చేసారో అసైన్‌మెంట్ అప్‌లోడ్ చేసినోళ్ళకి అప్‌లోడెడ్ అని కనిపించినా ఇక్కడ ఓపెన్ అవ్వకపోవటం ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో, సిస్టమ్ ద్వారా చేసినోళ్ళకి మాత్రమే వచ్చింది. సో, మీరు రాసిన ఫైల్ అసైన్‌మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మీరేం చేస్తారు డిస్ట్రిబ్యూటెడ్ ద్వారా యూజ్ చేసుకొని ఫైల్ అనేది షేర్ చేశారు. ఇప్పుడు ఆ ఫైల్ షేర్ చేసిన దాంట్లో నేను మీ పర్టిక్యులర్ రోల్ నంబర్‌కి వెళ్లి మీరు అప్‌లోడ్ చేశారా లేదా అనేది చూస్తాను. దానికి మళ్ళీ నేను మార్క్స్ 5ఆ, 10ఆ ఎంత మార్క్స్ ఇచ్చాననేది మీకొస్తది. ఇండివిడ్యుయల్‌గా మీరు ఇంకా ఏం రాయాలి అనే మెసేజ్ టైప్ చేసిన పాసిబిలిటీ మీకక్కడ ఇస్తానికుంది. ఓకే. సో, అక్కడి వరకు ఏమవుతుంది? నేను మీకు షేర్ చేస్తున్నాను. అంటే మీరు నాకొక ఫైల్ షేర్ చేశారు. నేను దానికి మీకు ఇది ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు మీరు రాసిన డేటాని నేను డిలీట్ చేసేద్దామంటే కుదురుతుందా? కుదరదక్కడ. ఎందుకు? సమ్ ప్రొటెక్షన్. ఆ ప్రొటెక్షన్ అనేది అలా ప్లేస్ చేసి సమ్ పాస్వర్డ్ గాని, లేకపోతే ఆ టైప్ ఆఫ్ సెక్యూరిటీ అనేది ఉంటేనే మనం ఇలాంటివన్నీ యూజ్ చేసుకోగలము. సో, ఇంకా ఇలా యూజ్ చేసినా మనకి సమ్ హ్యాకింగ్ ప్రాబ్లమ్స్, అథెంటికేషన్ ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ అవుతా ఉంటాయి అనే చెప్తా. ఎందుకు? ఇప్పుడు పాస్వర్డ్ పెట్టుకున్నామమ్మా ప్రొటెక్షన్ గురించి. కానీ ఇక్కడ ఏం చెప్తాము? ఈవెన్ ఆ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవాలి అంటే యూజర్‌కి సో, ఒక ఒక యాపే కాదు సమ్ 2, 3 యూజ్ చేస్తున్నారు కాబట్టి ఆ పాస్వర్డ్ మర్చిపోయే అవకాశం ఉంది. లేకపోతే ఆ 3 టైప్స్ ఆఫ్ పాస్వర్డ్స్ అంటే 3 యాప్స్‌కి లేకపోతే 3 బ్యాంక్ అకౌంట్స్‌కి ఏవైతే ఉన్నాయో ఆ 3 పాస్వర్డ్స్ గుర్తుపెట్టుకుంటానికి యూజర్‌కి ఆహ్, కొంత మెమరీ మీద లోడ్ అనేది ప్లేస్ అవుతుంది. అది మర్చిపోతే కనుక మళ్ళీ ఈ ప్రాబ్లమ్ అంటే కొంత టైం అనేది ల్యాప్స్ అవుతుంది. ఎలా అయితే మనం పాస్వర్డ్ ఒక్కొక్కదానికి వేరే వేరేగా చేంజ్ చేసుకోవాలి. ఒకటే ఉన్నా ప్రాబ్లమ్ అనే చెప్తాం. అదే అడ్వాంటేజ్, అదే డిసడ్వాంటేజ్ కింద తీసుకుంటాం. ఓకే. సో, ఇలా ఒక ఫైల్ షేరింగ్ కానీ, ఒక ఫైల్ గానీ, ఒక డైరెక్టరీ గానీ, మనం ఏది తీసుకున్నా ఒక ఇన్ఫర్మేషన్ అనేది సిస్టమ్‌లో ప్లేస్ చేసుకుంటున్నాం కాబట్టి, ఇప్పుడు ఇది ల్యాప్‌టాప్ ఉంది. నేను షట్ డౌన్ కొట్టేసి మళ్ళీ ఓపెన్ చేస్తే దానికి పాస్వర్డ్ ఇస్తే వస్తుంది. లేదా ఆ సేఫ్‌గా ఉంచుకోవాలంటే ఫిజికల్‌గా సమ్ డ్యామేజ్ అనేది అవ్వకూడదు. ఇంప్రాపర్‌గా యాక్సెస్ ఏదైతే ఉందో అది ఇంప్రాపర్‌గా అవ్వకూడదు అనుకుంటే కనుక ఐదర్ ఇట్ ఈస్ ఇండివిడ్యువల్ సిస్టమ్ ఆర్ సమ్ ఫైల్స్ ఏవైతే మనం ట్రాన్స్‌ఫర్ చేస్తున్నామో ఇంక్లూడింగ్ ఆ ఫైల్స్‌తో సహా మనం ఈ ప్రొటెక్షన్ అనేది అప్లై చేస్తాం. సో, ఫైల్ ఓనర్, క్రియేటర్ షుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ వాట్ కెన్ బి డన్ బై హూమ్. ఓకే. సో, ఏ టైప్ ఆఫ్ యాక్సెస్ ఇక్కడ కుదురుతుంది మనకి? ఎందుకు ఇక్కడ అసలు మనం ఇలా ఇస్తున్నాము? డూప్లికేట్ కాపీస్ ప్రొవైడ్ అయిపోయినా,
లేకపోతే కొన్ని సిస్టమ్స్ ఆటోమేటిక్‌గా కొన్ని డిస్క్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ అంటే మనకి దాన్నేమంటాము మొబైల్‌లో కాల్ లాగ్ ఉందనుకోండమ్మా. కొన్ని మొబైల్ సపోర్ట్ దాన్ని బట్టి 1 మంత్‌దే ఎగ్జిస్ట్ అవుతుంది. కొన్ని ఒక 2 ఇయర్స్ డేటా వరకు ఎగ్జిస్ట్ అవ్వచ్చు. లేకపోతే ఫ్రీక్వెంట్‌గా ఎవరికైతే కాల్ చేస్తున్నామో ఆల్ వరకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో, ఒక్కొక్క డే మనకిక్కడ రన్ అయ్యే కొలది ప్రీవియస్ డేటా మనం డిలీట్ చేయక్కర్లేకుండా దాని స్టోరేజ్ ఆటోమేటిక్‌గా అంతవరకే కదా ఉంటుంది. సో, ఇలా హార్డ్‌వేర్ ప్రాబ్లమ్స్ కొన్ని అవ్వచ్చు, కొన్ని ఫెయిల్యూర్స్ అవ్వచ్చు, కొన్ని క్రాష్ అవ్వచ్చు. అలా కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల ఫైల్స్ కొన్ని యాక్సిడెంటల్‌గా మనకి డిలీట్ అయిపోవచ్చు కూడా. మనం జస్ట్ ఆహ్, మనం చెప్తాం ఫోన్‌లో అనుకోకుండా డిలీట్ అయిపోయింది. లేకపోతే రీస్టోర్ ఫ్యాక్టరీ అనేది క్లిక్ చేస్తాం. సో, ఈ అన్నిట్లికి ఇప్పుడు ఏమిస్తున్నాడు మనకి అవన్నీ ప్రాబ్లమ్స్ కింద చూసాం కాబట్టే ఇప్పుడు దానికి బ్యాకప్. ఖచ్చితంగా మనం వాట్సాప్ యూజ్ చేసిన దేనికైనా సరే బ్యాకప్ అనే పాసిబిలిటీ. మళ్ళీ ఆ బ్యాకప్ పాసిబిలిటీ 1 వీకా, పర్ డేనా లేకపోతే ఫర్ 1 మంతా అనేది మనకి అవైలబిలిటీ. ఎందుకు? ఆ యూజర్ ఎవరైతే ఏ రకంగా ఇష్టపడుతున్నారో వాళ్ళలా యూజ్ చేసుకుంటారు. సో, ఇలా చేస్తున్నాము అంటే టైప్స్ ఆఫ్ యాక్సెస్. టైప్స్ ఆఫ్ యాక్సెస్ దేనికి అంటే ఒక ఫైల్‌ని ప్రొటెక్ట్ చేస్తానికి. ఎందుకు? ఏదైతే ప్రొటెక్ట్ చేస్తున్నామో దాని యొక్క ఎబిలిటీ అది ఆ ఫైల్ రీడ్ చేయాలా? రైట్ చేయాలా? ఎగ్జిక్యూట్ చేసే పర్మిషనా? అపెండ్ చేసే పర్మిషనా? డిలీట్ చేయగలమా? ఏంటి అనేది ఈ యాక్సెస్. అంటే ప్రొటెక్షన్. ఆ ఫైల్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు నేను మీది అసైన్‌మెంట్ డిలీట్ చేసేది ఉంది. లేదా నేను గూగుల్ డాక్స్ ప్రొవైడ్ చేసిన దాంట్లో నేను మీకు ఎడిటర్ అని ఇవ్వకుండా ఓన్లీ వ్యూయర్ పర్మిషన్ ఇచ్చాననుకోండి. మీరు ఎంత చేసినా అవ్వదుగా. సో, అక్కడ నేనేం చేశాను యాక్సెస్. యాక్సెస్. అక్కడ ఏ టైప్ ఆఫ్ యాక్సెస్ ఇచ్చాను రీడ్. ఓకే. సో, ఈ టైప్ ఆఫ్ యాక్సెస్‌ని మనం యూజ్ చేసుకొని ఏ ఫైల్‌కి ఏ టైప్ ఇవ్వాలి అనేది చూస్తాం. సో, అదే ఫస్ట్ రీడ్ తీసుకున్నామనుకోండి, రీడ్ ఫ్రమ్ ద ఫైల్. రైట్ తీసుకున్నామనుకోండి, ఒక ఫైల్‌ని రైట్ చేస్తాం. రైట్ ద ఫైల్. అదే ఎగ్జిక్యూట్ తీసుకుంటే, ఎగ్జిక్యూట్ అంటే లోడ్. ఓకే. లోడ్ ద ఫైల్. నెక్స్ట్ అపెండ్. ఒకదానికి ఇంకోటి మనం యాడ్ చేస్తాము. డిలీట్ చేస్తాం. ఇంక అక్కర్లేదు స్పేస్ కావాలి మళ్ళీ మనకి అనుకుంటే డిలీట్ చేస్తాం. అదే లిస్ట్ తీసుకున్నాము అంటే దాని యొక్క అట్రిబ్యూట్స్ ఏ రకంగా అంటే రీనేమ్ చేయాలా? లేకపోతే సార్టింగ్ ఆర్డర్ ఏ టు జెడ్ కింద మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఆ ఫైల్‌ని సార్ట్ చేసి పెట్టాలా? ఇవన్నీ. అలాగే ఈటిలతో పాటు సమ్ ఆపరేషన్స్ కూడా ఏముంటాయి కాపీయింగ్, సమ్ అపెండ్ అంటే కాపీయింగ్, నెక్స్ట్ ఎడిట్ అంటాము. సో, రైట్ చేయాలి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న దాని నుంచి ఎడిట్ పర్మిషన్ తీసుకుంటున్నాము. సో, ఇవన్నీ కూడా యాక్సెసింగ్ పర్మిషన్స్‌లోకొస్తాయి అనేది మనం చెప్తాం. సో, ఇక్కడ కొన్ని ఇలా తీసుకుంటాం వల్ల డిసడ్వాంటేజ్ 2 చెప్తాము. సో, అడ్వాంటేజెస్ మనం సమ్ ఆహ్, సమ్ ప్రొటెక్షన్ దాంట్లో తీసుకోవాలి అంటే ఇప్పుడు బ్యాంకింగ్ ఉందనుకోండి హైలీ ప్రొటెక్టివ్. జస్ట్ స్కూల్ సిస్టమ్ అంటే స్కూల్స్‌లో మనకి ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ ఇలాంటి వాటిల్లో కంప్యూటర్ క్లాసెస్ అన్నారు అనుకోండి. అక్కడ ఫైల్స్ ఓపెన్ చేసి ఇలా క్లోజ్ చేసే దగ్గర మనకంత ప్రొటెక్షన్ అనేది అవసరం అక్కర్లే. సో, మన పర్సనల్ ఆపరేషన్స్ ఏవైతే మనం చేసుకుంటున్నామో ఒక ఫైనాన్షియల్‌గా గానీ సమ్ రీసెర్చ్ పరంగా అలా ఏదైతే తీసుకుంటున్నామో బ్యాంకింగ్ సెక్టార్స్ అవ్వచ్చు, లేకపోతే మన ఇప్పుడు అమెజాన్ వీటిల్లో ఇది ఇస్తాం కదమ్మా! క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ నంబర్స్ అవి సీవీవీ అనేది ఇవ్వకూడదు. సో, సీవీవీని స్టోర్ చేయకూడదు. ఇలా మనకి ఏవైతే ఉన్నాయో సో, అక్కడ ప్రొటెక్షన్. సో, ఆ ప్రొటెక్షన్‌కి సమ్ యాక్సెస్. సో, ఇది టైప్స్ ఆఫ్ యాక్సెస్. ఈ యాక్సెస్ దాంట్లో లిస్ట్ ఎలా ఉంటుంది? ఓనర్ యాక్సెస్, గ్రూప్ అండ్ పబ్లిక్. ఓనర్, గ్రూప్ అండ్ పబ్లిక్. సో, ఈ ఓనర్ గ్రూప్ మోడ్ ఆఫ్ యాక్సెస్‌లో రీడ్, రైట్, ఎగ్జిక్యూట్. సో, యు యునిక్స్‌లో అయితే యునిక్స్‌లో అయితే ఓనర్‌కి 7. యునిక్స్‌లో అయితే ఓనర్‌కి 7. గ్రూప్ యాక్సెస్ అయితే 6. పబ్లిక్ అయితే 1. సో, పబ్లిక్‌లో ఏంటి ఓన్లీ ఎగ్జిక్యూట్. మనం ఏదైతే ఉందో జస్ట్ అది ఓపెన్ అవుతుంది. సో, గ్రూప్ యాక్సెస్ రీడ్, రైట్, ఎగ్జిక్యూట్. 1, 1, 0. 6 ఇక్కడ బిట్స్ ఎన్ని అంటే. ఓనర్ యాక్సెస్ రీడ్, రైట్, ఎగ్జిక్యూట్. 4, 2 సారీ.
అంతే 4 to 1 ఓకే. ఈ బిట్స్ ఇలా తీసుకుంటున్నాము అని చెప్తున్నాము. ఇక్కడ మనం ఒక డైరెక్టరీని ఓన్లీ యూనిక్స్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. సో, ఇక్కడ ఒక డైరెక్టరీని గానీ, ఒక సబ్ డైరెక్టరీని గానీ మౌంట్ చేయాలి అంటే, యాడ్ చేయాలి అంటే మౌంట్ అనే కమాండ్ యూజ్ చేస్తాము అని చెప్తున్నాము. అలాగే ఇక్కడ చూడండి, ఒక డైరెక్టరీలో ఆల్రెడీ మనం యాక్సెసింగ్ పర్మిషన్స్ ఇచ్చాం. రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ అనే పర్మిషన్స్ ఇస్తే కనుక, ఈ రీడ్ రైట్‌లో మళ్ళీ ఓనరా, గ్రూపా, పబ్లికా ఇక్కడ చూడండి chmod 761 గేమ్. గేమ్ అనేది సబ్ డైరెక్టరీ. సో, 761 chmod అంటే చేంజ్ మోడ్ ఆఫ్ యాక్సెస్. ఏ మోడ్‌కి చేంజ్ చేయమంటున్నాము? ఓనరు, గ్రూప్, పబ్లిక్. సో, CHGRP. సో, చేంజ్ గ్రూప్. ఓన్లీ ఇక్కడ గ్రూప్ ఏదైతే ఉందో 6 ఆ 6 దాన్ని మాత్రమే మనం 4 కింద 2 ఏంటి అనేది చేంజ్ గ్రూప్. ఓకే. chmod లేకపోతే గ్రిప్ ఇలా మనకి ఏదైతే ఉందో ఏదైతే మనం కొన్ని కమాండ్స్ డైరెక్ట్‌గా యూజ్ చేసి ఇవన్నీ మీకు ల్యాబ్ సైకిల్ అక్కడ వచ్చేస్తాయి. సో, అక్కడ డైరెక్ట్ కమాండ్ ఏదైతే యూజ్ చేసి మనం చేంజ్ చేసుకోగలమో అది ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ దీంట్లోనే మనం ఈ ప్రొటెక్షన్ దగ్గర యాక్సెసింగ్ ఏవైతే ప్రొటెక్షన్ అంటున్నామో సెక్యూరిటీ. సో, సెక్యూరిటీ దగ్గర మనకు తెలిసిందే. సెక్యూరిటీ అంటే పాస్వర్డ్ అనేది. సో, ఇదిగోండి పర్మిషన్ ఫర్ గెస్ట్, ఫైల్ కంట్రోల్, డినే, మోడిఫై, డినే, రీడ్ అండ్ ఎగ్జిక్యూట్, డినే, రీడ్, డినే, రైట్, డినే. ఓకే. సో, ఎలో అనుకుంటే మనం ఎలోని మనం క్లిక్ చేసుకుంటాం. మనం ఏదైతే చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నామో ప్రాపర్టీస్‌లోకెళ్ళి చేంజ్ చేస్తామని చెప్తాం. సో, డైరెక్ట్‌గా దాన్ని మనం ఇక్కడ డైరెక్టరీ లిస్టింగ్ దగ్గర ఇదిగోండి. రీడ్, రైట్. ఓకే. రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ డాష్ ఇచ్చేసాం. లేదు. రీడ్, రైట్, ఎగ్జిక్యూట్. సో, ఎంత వరకు ఏ టైంలో ఎక్కడి వరకు రీడ్ చేశారు, రైట్ చేశారు. ఇవన్నీ మీకు యూనిక్స్ ల్యాబ్ సైకిల్ ప్రోగ్రామ్స్ చేస్తే ఒక ఐడియా వస్తుంది. ఓకే. సో, ఇక్కడితో ఫైల్ సిస్టమ్ షేరింగ్ కాన్సెప్ట్ అయినట్టు మీకు. ఓకే. సో, దీనికే ఎగ్జాంపుల్ మళ్ళీ కావాలి అనుకుంటే మనం ముందుగా ఏదైతే ఒక ప్రాజెక్ట్‌ని 2 గ్రూప్స్ 2 గ్రూప్స్ ఉన్న వాళ్ళు ఒకే ఫైల్‌ని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఒక బుక్ లేకపోతే నిన్న మీకు ఒక బుక్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక బుక్ నేను రాస్తున్నానమ్మా. నా దగ్గర నా టీమ్ మెంబర్స్ 4 మెంబర్స్ ఉన్నారు. సో, నేను ఆ 4 మెంబర్స్‌కి పర్మిషన్ ఎంత వరకు ఇస్తున్నాను? యాక్సెసింగ్ రీడ్, రైట్ వరకు ఇస్తున్నాను. ఎగ్జిక్యూట్ ఇవ్వకుండా. సో, ఎందుకు రీడ్, రైట్ ఇస్తున్నాను? నేను ఎప్పుడైతే బ్రేక్ టైమ్‌లో ఉన్నానో, లేకపోతే నేను ఒక 4 డేస్ లీవ్‌లో ఉన్నాను. నా టీమ్ మెంబర్స్ 4 మెంబర్స్ దాన్ని ఎప్పుడైనా యాక్సెస్ చేసుకొని అలా చేయాలి అనుకుంటే వాళ్ళకి టైం ఉందనుకోండి. సో, వాళ్ళు రీడ్, రైట్ మాత్రం చేస్తారు. ఎగ్జిక్యూట్ అయితే నేను లేకుండానే అది పబ్లిష్ అయిపోతుంది గాబట్టి నేను నెక్స్ట్ వాళ్ళకి ఆ పర్మిషన్ ఇవ్వలేదు. సో, ఈ టీమ్ మెంబర్స్ నెక్స్ట్ పర్సన్స్‌కి జస్ట్ ఏ పర్మిషన్ ఇస్తారు? రీడ్ పర్మిషన్ మాత్రమే ఇస్తారు. ఎందుకు రీడ్ పర్మిషన్? నేను ఇప్పుడు ఒక బుక్‌లో లేకపోతే అసైన్‌మెంటే మీరు రాసిన అసైన్‌మెంటే తీసుకోండి. ఒక మెంబర్ రాస్తారు. ఒక పర్సన్ రాస్తారు కదా! రాసి మిగతా ఇద్దరితో వాళ్ళు డిస్కస్ చేస్తారు. సో, ఇంకేమైనా మోడిఫికేషన్ ఉంటే వాళ్ళు చూస్తూ వీళ్ళు రాస్తూ సమ్ మోడిఫికేషన్ చేస్తారు. వీళ్ళు నెక్స్ట్ పర్సన్స్‌కి ఎవరికైతే ప్రొసీడ్ చేస్తున్నారో కొంతమంది దాన్ని ఆటోమేటిక్‌గా అలా రీడ్ చేసేస్తారు. లేదా ఇది రాంగా, రైటా అనేది మాత్రమే వాళ్ళు చెప్పగలరు. అంతేగాని వాళ్ళు ఏదైతే ఫస్ట్ సబ్మిట్ చేసారో అసైన్‌మెంట్ వాళ్ళు డైరెక్ట్‌గా స్ట్రైక్ చేసేసి నీది తప్పు. అందుకని నేను చింపేసి నేను కొత్తగా రాస్తున్నాను. నీ ప్లేస్‌లో నేను రాసేస్తున్నాను. నీ రైటింగ్‌తో నేను రాస్తున్నానంటే కుదరదు కదా! అక్కడ. సో, జస్ట్ అక్కడ ఏం చేస్తారు? ఏదైతే ప్రాబ్లమ్స్ లేకపోతే ఏదైతే డిసడ్వాంటేజెస్ ఏవైతే ఆహ్, ఫెయిల్యూర్స్ ఉన్నాయో జస్ట్ అవి డిస్కస్ చేసే ఆ ఫీడ్‌బ్యాక్ వచ్చిన దాన్ని బట్టి మళ్ళీ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఓకే. చాప్టర్ 1లో మనకి ఈ ప్రాబ్లమ్ ఉంది. సో, ఈ బుక్ పబ్లిష్ చేసేలోపు మనం ఈ చేంజెస్ చేసుకోవాలి అని మళ్ళీ చేంజెస్ చేసుకుంటా కుదురుతుంది. సో, దాన్ని ఆ ఫైల్ షేరింగ్ దగ్గర ఈ ప్రొటెక్షన్ అనే ప్లేస్‌లో ఎగ్జాంపుల్ 2 ప్రాజెక్ట్స్ గ్రూప్ ఒక ఫైల్‌ని లేకపోతే ఒక టెక్స్ట్ బుక్‌ని ఇలా ఈ రకంగా యాక్సెస్ చేసుకుంటారు అని చెప్పి ఎగ్జాంపుల్ రాయండి. అదే మీకు టెక్స్ట్ బుక్‌లో కూడా ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఓకే. నెక్స్ట్ ఫైల్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్. ఇది మీకు టెక్స్ట్ బుక్‌లో చూస్తే నెక్స్ట్ చాప్టర్ అమ్మా. అంటే అదే యూనిట్‌లో
ఇదిగోండి ఫైల్స్. ఇప్పుడు జస్ట్ ఫైల్స్ లో ఫైల్ కాన్సెప్ట్స్, ఫైల్ అట్రిబ్యూట్స్, ఫైల్ ఆపరేషన్స్ మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసామో అది ఫైల్స్ కు సంబంధించింది. ఫైల్ సిస్టమ్స్ లో ఫైల్స్ డైరెక్టరీస్ గురించి మాట్లాడాం. డైరెక్టరీస్, సో డైరెక్టరీలో మనకి టైప్ ఆఫ్ సింగిల్ లెవెల్ డైరెక్టరీ, 2 లెవెల్ డైరెక్టరీస్ ఇవన్నీ చదివాము. సో ఇక్కడ డైరెక్టరీస్ తర్వాత మళ్ళీ ఈ ఫైల్సే ఏ రకంగా షేర్ అవుతాయి, ఈ మౌంట్ అనేది ఉంది చూసారా, ఫైల్ మౌంట్, అది మళ్ళీ ఫైల్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ లో మళ్ళీ చదువుతాం మనం. ఓకే, సో ఫైల్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఫైల్ ట్రాన్స్ఫరింగ్, ఫైల్ షేరింగ్, ట్రాన్స్ఫర్ కాదు ఫైల్ షేరింగ్. ఓకే, సో ఇక్కడ ప్రొటెక్షన్. సో ఫైల్స్ డైరెక్టరీస్ వరకు మాత్రమే. ఇది ఇంత ఉందా అనుకోవద్దు, 2 టాపిక్స్ కి ఇంత చదవాలా అని కాకుండా దీంట్లో ఇక్కడ క్వశ్చన్ దాంట్లో ఇస్తాం అది. సో 45 స్లైడ్స్ ఓన్లీ ఈ 2 కాన్సెప్ట్స్, ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. ఓకే, నెక్స్ట్ ఫైల్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ అంటున్నాం. ఫైల్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ నేను మీకు ఇక్కడ చెప్పాను కదా, మా డైరెక్టరీస్ చెప్పినప్పుడు డిస్క్ అనేది వచ్చింది, అక్కడ రైడ్ మోడల్ అన్నాను. ఇదిగోండి ఇక్కడ డైరెక్టరీస్, ఇదిగోండి నెక్స్ట్ ఇంకా చెప్తాను అన్నాను కదా. సో ఇక్కడ వస్తుంది డిస్క్ షెడ్యూలింగ్, రైడ్ స్ట్రక్చర్ అని ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇన్ డీటెయిల్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఫైల్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్ వన్. సో దీంట్లో ఫస్ట్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ లో ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్ ఏ రకంగా ఉంటుంది, లాజికల్ ఫైల్ సిస్టమ్ అంటాం యాక్చువల్ గా దాన్ని, లాజికల్ ఫైల్ సిస్టమ్. నెక్స్ట్ ఫైల్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ లో 2 టైప్స్ చెప్తామమ్మా, 2 టైప్స్ చెప్తాము. ఓకే, ఇక్కడ కూడా మళ్ళీ డయాగ్రామ్ వస్తుంది. ఆ 2 టైప్స్ ఏంటి అంటే డిస్క్ లో ఎలా ఉంటుంది, ఇన్ మెమరీలో ఎలా ఉంటుంది, ఆన్ డిస్క్ లో ఎలా ఉంటుంది, అలాగే ఇన్ మెమరీలో ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చెప్తాం. నెక్స్ట్ డైరెక్టరీ ఇంప్లిమెంటేషన్ అంటున్నాము. ఇక్కడ లీనియర్ లిస్ట్, హ్యాష్ టేబుల్స్, అలాగే అలోకేషన్. ఈ డైరెక్టరీ ఇంప్లిమెంటేషన్ లోనే లీనియర్ లిస్ట్, హ్యాష్ టేబుల్స్ చెప్పి వెంటనే దాంట్లోనే అలోకేషన్ మెథడ్స్ అని 3 డయాగ్రామ్స్ ఇవి మళ్ళీ మీకు ల్యాబ్ సైకిల్స్ లో వస్తాయి. ఈ 3 డయాగ్రామ్స్ మీకు ఇక్కడ ల్యాబ్ సైకిల్ లో వస్తాయి, అలోకేషన్ మెథడ్స్ అనేవి. నెక్స్ట్ ఫ్రీ స్పేస్ మేనేజ్మెంట్ అంటే మనకి ఇలా అలోకేట్ చేయాలి అంటే దీంట్లో కొంత ఫ్రీ స్పేస్ ఉంటేనేగా, అదర్వైజ్ మనము అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, మెమరీని ఫ్రీ చేసి ఆ ఫ్రీ చేసిన దాంట్లో ఈ డేటాను ప్లేస్ చేస్తుంది. సో ఇక్కడ మళ్ళీ లింక్ లిస్ట్ గురించి చెప్తాము, గ్రూపింగ్ ఎలాగా, నెక్స్ట్ ఎన్ని ఫ్రీ ఉన్నాయో లేదా అనేది కౌంటింగ్. మనం ఇక్కడ ఫైల్ కౌంట్ అనేది ఒకటి తీసుకున్నాం కదా, ఓపెన్ అయ్యిందా, ఫైల్ క్లోజ్ అయ్యిందా అనేది ఉంటదమ్మా అని చెప్పి ఫైల్ కౌంటింగ్ ఒకటి తీసుకున్నాం కదా. సో అది కూడా ఇక్కడ ఫ్రీ స్పేస్ మేనేజ్మెంట్. అలాగే ఇలా చెయ్యాలి అలోకేషన్ కానీ ఫ్రీ స్పేస్ ఇలా అయ్యింది అంటే దాని యొక్క ఎఫిషియన్సీ ఏంటి, పెర్ఫార్మెన్స్ ఏంటి. ఒకసారి ఇలా ఉన్న సమ్ ప్రాబ్లం అక్కర్ అయింది అంటే రికవరీ చేయాలి కదా. సో లాగ్ స్ట్రక్చర్డ్ ఫైల్ సిస్టమ్, కన్సిస్టెన్సీ చెకింగ్, బ్యాకప్ అండ్ రీస్టోర్ కూడా మనకి ఒక రికవరీయే కదా. సో అవి ఇక్కడ చెప్తామమ్మా. నెక్స్ట్ ఎన్ఎఫ్ఎస్ అంటే కంప్లీట్ మౌంటింగ్. ఇందాక నేను ఫైల్ మౌంట్ ఇక్కడ ఈ దీంట్లో నేను అందుకని ఇక్కడ జస్ట్ ఫైల్ మౌంట్ అంటే ఇలా యాడ్ అవుతుంది. సో ఏదైతే యాడ్ అయ్యిందో నెక్స్ట్ సబ్ డైరెక్టరీ దాన్ని ఇక్కడ ఫైల్ మౌంట్ అని చెప్పి వదిలేస్తాం. ఓకే, ఈ యూజర్స్ అనే దాంట్లో తీసుకొచ్చి ఇది ప్లేస్ చేస్తే ఇది ఫైల్ మౌంట్. సో ఇక్కడ యూనిక్స్ అనే దాంట్లో ఇలా యూజ్ చేస్తాం అని చెప్పి ఇక్కడ వదిలేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఎన్ఎఫ్ఎస్ అనేది ఒకటి యూజ్ చేస్తామని చెప్పి, ఎన్ఎఫ్ఎస్ ఈ స్టాండర్డ్ యూనిక్స్ క్లయింట్ సర్వర్ అన్నాం కదా, అదే ఇక్కడ ఇన్ డెప్త్ గా డిస్కస్ చేస్తాం. ఏది ఈ ఫైల్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ లోనే ఎలా మేనేజ్ చేస్తున్నాము అంటే ఇలా డైరెక్టరీ ఇంప్లిమెంటేషన్ యూజ్ చేసి మేనేజ్ చేస్తున్నాం, ఎలా ఆర్గనైజ్ చేస్తున్నాం అనే దాంట్లో ఇదిగోండి ఎన్ఎఫ్ఎస్ లో మనం 3 ఇండిపెండెంట్ ఫైల్ సిస్టమ్స్ తీసుకుని మౌంట్ చేయాలి. క్యాస్కేడింగ్, ఈ ఒకదానికొకటి దాన్ని క్యాస్కేడ్ చేస్తాము. సో ఇక్కడ మౌంట్ ప్రోటోకాల్ ఏముంటది, సో ఎన్ఎఫ్ఎస్ ప్రోటోకాల్ ఏముంటుంది, రిమోట్ ఆపరేషన్స్ దీని మీద ఏమేం పెర్ఫామ్ చేస్తాము అనేదంతా ఇక్కడ క్లియర్ గా ఒక ఎస్ఏ క్వశ్చన్, ఒక కంప్లీట్ ఎస్ఏ క్వశ్చన్ కింద ఇక్కడ మనం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి.
కంప్లీట్ అది యూనిక్స్ దాంట్లో. సో, అక్కడ మీకు ఇవన్నీ వస్తాయి మళ్ళీ. ఇక్కడ ఫైల్ షేరింగును, ఫైల్ మౌంటింగ్ దాంట్లో జస్ట్ నేను మీకు బేసిక్ మాత్రమే చెప్పాను. అలాగే డైరెక్టరీ దగ్గరకు వచ్చినా సరే ఓన్లీ చాప్టర్ 10లో మీకిక్కడ చాప్టర్ 10 ఇది టెక్స్ట్ బుక్ పరంగా ఓన్లీ బేసిక్కే. అంటే ఫైల్ ఇలా షేర్ చేస్తే ఎలాగా అనేది ఓన్లీ బేసిక్. సో, దీని యొక్క ఎస్సే క్వెషన్స్ ఇక్కడొస్తాయి. ఎన్ఎఫ్ఎస్‌లోనును నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ డబ్ల్యూఏఎఫ్ఎల్ ఫైల్ సిస్టమ్ అన్నాడు చూసారా? సో, ఇక్కడే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం క్లియర్‌గా ఎస్సే క్వెషన్ కింద. ఓకే. సో, ఫస్ట్ ఫైల్ సిస్టమ్ అని చెప్తున్నాం. సో, ఈ ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్. ఫస్ట్ ఫైల్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్. అసలు ఈ ఫైల్ సిస్టమ్ ఎందుకు యూజ్ చేస్తామమ్మా మనం? ఫైల్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాము? ఒక డిస్క్‌లో మనం స్టోర్ చేస్తున్నాం. ఎందుకు స్టోర్ చేస్తున్నాము? సమ్ సెకండరీ స్టోరేజ్ డిస్క్ అంటే సమ్ సెకండరీ స్టోరేజ్ కదా! బల్క్‌గా ఏవైతే ఉన్నాయో ఒక డిస్క్ తీసుకున్నామంటే నంబర్ ఆఫ్ 100 ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఫైల్స్ అనేవి దాంట్లో ఎగ్జిస్ట్ అవుతాయి. ఎగ్జిస్ట్ అవుతున్నప్పుడు మనకిక్కడ 2 క్యారెక్టర్స్ చెప్తాము. ఒకటి డిస్క్ అనేది ఏదైతే ఉందో డిస్క్ కెన్ బి రీరిటెన్ అని చెప్తాము. నెక్స్ట్ యాక్సెస్ అనేది చేసుకున్నప్పుడు డైరెక్ట్‌గా ఆ బ్లాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే ఎగ్జిస్ట్ అయ్యిందో డైరెక్ట్‌గా యాక్సెస్ చేసేసుకుంటాం. ఎలాగా సెర్చ్ దగ్గర సీహెచ్ అన్నాను. ఓకే. నాకిలా వచ్చేసింది కదా! దీన్ని క్లిక్ చేశాను అంటే డైరెక్ట్‌గా ఇలా యాక్సెస్ చేసుకుంటాం. సో, మనం ఇక్కడ ఈ డిస్క్ మీద ఎలా ప్లేస్ చేసాము, డిస్క్ అనే దాంట్లో ఈ ఫైల్స్ అన్ని ఎలా ప్లేస్ చేసాము అనేది డిస్క్ స్ట్రక్చర్, సెకండరీ స్టోరేజ్ ఇది మళ్ళీ కంప్లీట్‌గా ఒక చాప్టర్ మీకు ఇదిగోండి. సెకండరీ స్టోరేజ్, ఓవర్‌వ్యూ ఆఫ్ డిస్క్ స్ట్రక్చర్ అండ్ అటాచ్‌మెంట్, డిస్క్ షెడ్యూలింగ్స్. ఓకే. ఇక్కడ మళ్ళీ ఇవన్నీ క్లియర్‌గా మనకక్కడ ఎస్సే క్వెషన్ కింద ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. సో, ఇక్కడ జస్ట్ ఈ డిస్క్‌లో మనం ఇలా స్టోర్ చేస్తాం గురించి ఫైల్ సిస్టమ్స్ అనేవి యూజ్ చేస్తాము అనేది చెప్తాం. సో, ఈ ఫైల్ సిస్టమ్ యూజ్ చేస్తాం వల్ల ఎఫిషియెంట్‌గా, కన్వీనియంట్‌గా మనం యాక్సెస్ చేసుకోగలము డేటాని. ఇదిగోండి ప్రొవైడ్ ఎఫిషియంట్ అండ్ కన్వీనియంట్ యాక్సెస్ టు డిస్క్ బై అలోయింగ్ డేటా టు బి స్టోర్డ్, లొకేటెడ్, రిట్రైవ్డ్ ఈజీలీ. ఎలా కుదురుతుంది? ఫైల్ అనేది ఎగ్జిస్ట్ అవుతేనే కుదురుతుంది. ఓకే. కానీ ఈ ఫైల్ సిస్టమ్ ఎలా ఉండాలి? ఓకే. ఎలా డిఫైన్ అవ్వాలి? దీంట్లో అసలు మన యాట్రిబ్యూట్స్ కానీ, ఆపరేషన్స్ కానీ, ఫైల్ మీద ఏమేమి అలౌ చేసాము అనేది ఒక ప్రాబ్లమ్ ఇక్కడ. ప్రాబ్లమ్ అంటే దాని గురించే ఇక్కడ మనం ఫైల్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ లేకపోతే ఆన్ డిస్క్, ఇన్ మెమరీ అన్నాం కదా! యాక్సెస్ చేసుకోవాలి కదమ్మా! సెకండరీ మెమరీ నుంచి ఇక్కడ మనం లాజికల్ చెప్తున్నాము, ఫిజికల్ చెప్తున్నాం. సో, లాజికల్ అనేది ఎక్కువుంటది ఫిజికల్‌తో కంపేర్ చేసుకుంటే. సో, ఆ పర్టిక్యులర్ పేజ్ అనేది ఆ ఫ్రేమ్‌లో ఎగ్జిస్ట్ అవుతూ ఇవన్నీ మనం ఏదైతే మెమరీ మేనేజ్‌మెంట్ కాన్సెప్ట్స్‌లో చదివామో అదంతా ఒకటైతే నెక్స్ట్‌ది ఏంటి? మనం ఒక ఆల్‌గారిథమ్స్, సమ్ డేటా స్ట్రక్చర్ యూజ్ చేసి మనం ఈ ఫైల్స్ అన్ని ఈ డిస్క్‌లో ప్లేస్ చేసినప్పుడు ఈ లాజికల్ ఫైల్ సిస్టమ్ నుంచి ఫిజికల్ ఫైల్ సిస్టమ్ అంటే మామూలుగా మనం ఇక్కడ ఫైల్ అంటున్నాం కాబట్టి లాజికల్ ఫైల్ సిస్టమ్, ఫిజికల్ ఫైల్ సిస్టమ్ అంటున్నాం. లేదా మనం మెమరీ దగ్గర తీసుకున్నాం అనుకోండి లాజికల్ మెమరీ, ఫిజికల్ మెమరీ అని మాత్రమే అంటాం. అందుకనే ఇక్కడ చూడండి ప్రొవైడ్ యూజర్ ఇంటర్ఫేస్ టు స్టోరేజ్ మ్యాపింగ్ లాజికల్ టు ఫిజికల్. ఏదైనా సరే ఇప్పుడు మనం మెమరీలో ఇలా ప్లేస్ చేసాం. ఒక పేజ్, ఒక ఫ్రేమ్ అంటున్నాం అంటే ఏంటమ్మా అక్కడ మనం తీసుకుంది ఫైల్స్. ఫైల్స్ దాంట్లో ఏముంటాయి? సమ్ డేటా. ఓకే. అలా కొన్ని ఇక్కడ డిఫరెంట్ లెవెల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి అనేది ఇక్కడ చెప్తాం. సో, ఫైల్ స్ట్రక్చర్‌లో లాజికల్ స్టోరేజ్ యూనిట్. దీంట్లో ఏముంటుంది? కలెక్షన్ ఆఫ్ మనం ఏవైతే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ ప్లేస్ అవ్వాలి. ప్లేస్ అవ్వాలి అంటే కనుక ఇదంతా సెకండరీ స్టోరేజ్‌లోనే ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఈ సిపియు మెమరీ అనేది ఇలా యాక్సెస్ అంటే ఇప్పుడు నేను ఈ పీపీటీ ఓపెన్ చేశాను. ఇది నాకు సమ్ డెస్క్‌టాప్‌లోనో ఎక్కడో సేవ్ అయ్యి ఉంది. ఉన్నది తీసుకొచ్చి నేనిప్పుడు ఇక్కడ పెట్టాను అంటే ర్యామ్ మీద మనకు వర్క్ అవుతుంది. సో, మెయిన్ మెమరీలో ఇది లోడ్ అయ్యింది. సో, ఎగ్జిస్ట్ అవుతేనేగా ఇప్పుడు నేనిక్కడ సీసీహెచ్‌హెచ్ అని అన్నాను. సో, దాని మీద ఇక్కడ సెర్చ్‌లో నాకు ఎంతసేపు సెర్చ్ వస్తుంది గానీ ఇంకేమీ రావట్ల. ఓకే. సో,
సో అంటే ఆ ఫైల్ అనేది ఎగ్జిస్ట్ అవ్వలేదు కదా. సో ఎగ్జిస్ట్ అవ్వలేదంటే ఈ లాజికల్ మెమరీది ఫిజికల్ మెమరీ ఏదైతే ఉందో అది యాక్సెసింగ్ దగ్గర మనకి మ్యాపింగ్ అనేది అవ్వట్లేదు. సో ఇన్వాలిడ్ బిట్. ఓకే. సో ఈ డిస్క్ లో ఎలాగో మనం రైడ్ మోడల్ తీసుకుంటే కనుక బ్లాక్స్ సెక్టర్స్ కింద ఇలా డివైడ్ అవుతుంది అని చెప్తున్నాము. సో ఇక్కడ ఫైల్ కంట్రోల్ బ్లాక్ ఇది ఏం చేస్తుంది? స్టోరేజ్ స్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ ఫైల్. దీని గురించి ఇది ఎంత ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ ఇది తెలియాలి మీకు ఏమేమి ఉంటాయి. సో లేయర్డ్ ఫైల్ సిస్టమ్ లాజికల్ గా మనం తీసుకుంటున్నప్పుడు లాజికల్ ఫైల్ సిస్టమ్ అండ్ ఫిజికల్ అని చెప్తున్నాం కదా. సో లేయర్స్ అసలు ఫైల్ అనేది మనం తీసుకుంటే దాంట్లో లేయర్స్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్, లాజికల్ ఫైల్ సిస్టమ్, ఫైల్ ఆర్గనైజేషన్ మాడ్యూల్, బేసిక్ ఫైల్ సిస్టమ్, ఇన్పుట్ అవుట్పుట్ కంట్రోల్ అండ్ డివైస్ పెన్ డ్రైవ్ లో ప్లేస్ చేస్తాం అనుకోండి, అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవాలి కదా. సో డివైసెస్ లేకపోతే స్టోర్ తీసుకెళ్ళి అక్కడ స్టోర్ అవ్వాలి. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇదంతా. ఫైల్ సిస్టమ్ లేయర్స్ ఈ 6 లేయర్స్. సో ఇది డ్రా చేయండి. ఇది అప్లికేషన్ ప్రోగ్రామ్స్, లాజికల్ ఫైల్ సిస్టమ్, ఫైల్ ఆర్గనైజేషన్ మాడ్యూల్, బేసిక్ ఫైల్ సిస్టమ్, ఇన్పుట్ అవుట్పుట్ కంట్రోల్ అండ్ డివైసెస్. ఓకే. మనకి ఇక్కడ ఇలా ట్రాన్స్ఫర్ అయ్యి ఇన్పుట్ అవుట్పుట్ దగ్గర నుంచి కానీ ఇలా మెమరీ లేకపోతే సెకండరీ స్టోరేజ్ నుంచి ఇలా అవ్వాలి అంటే మనం ఇన్పుట్ అవుట్పుట్ ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేస్తాం కోసం ఇంప్రూవ్ చేయాలి. దేనికి ఇంప్రూవ్ చేయాలి? డిస్క్ నుంచి మెమరీ నుంచి డిస్క్ కింద ఇలా చేయాలి అంటే అది బ్లాక్స్ కింద డివైడ్ అయ్యి ఉంటుంది. మెమరీ అనేది ఇక్కడ మనకి బ్లాక్స్ కింద డివైడ్ అయ్యి ఉంటుంది. ఓకే. సో అన్నిట్లకన్నా ఇది లోయెస్ట్ లెవెల్లో ఏముంటది అంటేనమ్మా ఇన్పుట్ అవుట్పుట్ కంట్రోల్ ఉంటది. లోయెస్ట్ లెవెల్ ఫైల్ సిస్టమ్ లో లోయెస్ట్ లెవెల్ ఇన్పుట్ అవుట్పుట్ కంట్రోల్ అండ్ డివైస్ డ్రైవర్స్. ఓకే. సో ఫస్ట్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అంటున్నాము. సో మనం ఏదైతే అప్లికేషన్ ఇప్పుడు వాట్సాప్ ఉంది. సో డైరెక్ట్ గా యాప్ చూస్తున్నాం, డౌన్లోడ్ చేస్తాము, యాప్ ఓపెన్ చేస్తాము. సో అక్కడ వరకు అప్లికేషన్ ప్రోగ్రామ్. మనం దాంట్లో ఒక చార్ట్, ఒక ఇమేజ్, ఒక ఫ్రెండ్ లిస్ట్ ఇలా మనం ఏదైతే షేర్ చేసుకుంటున్నాము అని చెప్తున్నాము. సో ఈ అప్లికేషన్ ప్రోగ్రామ్ నుంచి మనకి ఎక్కడ లాజికల్ ఫైల్ సిస్టమ్. సో ఈ లాజికల్ ఫైల్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే మెటా డేటా ఇన్ఫర్మేషన్ ని మేనేజ్ చేస్తుంది. లాజికల్ ఫైల్ సిస్టమ్ మేనేజెస్ మెటా డేటా ఇన్ఫర్మేషన్. ఈ మెటా డేటాలో ఏముంటుంది అంటే జస్ట్ యాక్చువల్ డేటాతో పాటు మొత్తం అన్ని ఇంక్లూడ్ అయ్యి ఉన్నదాన్నే మనం మెటా డేటా అంటే వీడియో కాల్, వాయిస్ కాల్, చార్ట్, ఇమేజెస్, గిఫ్ అన్ని సపోర్ట్ చేస్తుంది కదా. సో ఇది సింబాలిక్ గా ఫస్ట్ ఫైల్ నేమ్ గానీ ఏదైతే మనం ఫైల్ స్ట్రక్చర్ లేకపోతే ఫైల్ కంట్రోల్ బ్లాక్ ఇదంతా మెయింటైన్ ఎక్కడ అవుతుంది అంటే ఎవరు చూస్తారు అంటే లాజికల్ ఫైల్ సిస్టమ్. ఈ లాజికల్ ఫైల్ సిస్టమ్ లోనే ఫైల్ కంట్రోల్ బ్లాక్ అంటామమ్మా. ఫైల్ కంట్రోల్ బ్లాక్. ఎందుకు ఫైల్ కంట్రోల్ బ్లాక్ అనేది ఇక్కడే ఉంటుంది అని చెప్తున్నా. ఏం చేస్తుంది అంటే ఇన్ఫర్మేషన్ ఆ పర్టికులర్ ఏ ఫైల్ ఇక్కడ ఓపెన్ చేసాము దానికి ఓనర్షిప్స్ ఎవరెవరు ఉన్నారు, ఏమేం పర్మిషన్స్ ఉన్నాయి, ఏ లొకేషన్ లో షేర్ అయ్యి ఉంది, ఆ లొకేషన్ లో ప్లేస్ చేసినప్పుడు ఎంత మెమరీ ఇది ఆక్యుపై చేసింది, అంటే ఫైల్ కంటెంట్స్ ఏమేమి ఉన్నాయి, దీనికి ఇంకేం ప్రొటెక్షన్ ప్లేస్ చేయాలి, సెక్యూరిటీ ఏమి ప్రొవైడ్ చేసేదంతా చూసేది లాజికల్ ఫైల్ సిస్టమ్. సో ఇక్కడ లాజికల్ ఫైల్ సిస్టమ్ లోనే మనం ఫైల్ కంట్రోల్ బ్లాక్ అది మీకు ఎక్కడ అర్థం అవుతుందంటే నెక్స్ట్ దాంట్లో ఇదిగోండి ఇక్కడ అర్థం అవుతుంది. మనం ఒక ఫైల్ ఓపెన్ చేస్తే ఆ ఫైల్ ఓపెన్ చేసిన దగ్గర డైరెక్టరీ స్ట్రక్చర్. సో ఇక్కడ ఫైల్ కంట్రోల్ బ్లాక్ అనేది ఉంది చూడండి. సో సెకండరీ స్టోరేజ్ నుంచి ఇప్పుడు ఇది యాక్సెస్ చేసుకున్నప్పుడు మెయిన్ మెమరీ కెర్నల్ మెమరీకి వచ్చింది అంటే మెయిన్ మెమరీ మీద వచ్చినట్టే. సో ఈ మెయిన్ మెమరీ మీద ఇప్పుడు ఫైల్ కంట్రోల్ బ్లాక్ ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడేమో యాక్సెసింగ్ చూపిస్తుంది. ఇక్కడ నుంచి ఫైల్ కంట్రోల్ బ్లాక్ నుంచి సిస్టమ్ వైడ్ ఓపెన్ ఫైల్ టేబుల్ లేకపోతే పెర్ ప్రాసెస్ ఓపెన్ ఫైల్ టేబుల్ అని మనం చదివాం కదా ఆల్రెడీ.
సో ఇక్కడికి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఫైల్ కంట్రోల్ బ్లాక్ నుంచి ఎందుకు ప్రొజెక్ట్ చేస్తుంది? ఈ ఫైల్ కంట్రోల్ బ్లాక్ లో మనకి మొత్తం అంతా ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది. ఏది ఫైల్ గురించి. ఇదిగోండి ఇక్కడ లాజికల్ ఫైల్ సిస్టమ్. సో ఫైల్‌కి సంబంధించిన డేటా అంతా అంటే ఏ ఫైల్ ఎక్కడ స్టోర్ అయ్యి ఉంది, ఆ ఫైల్‌కి ఏ ప్రొటెక్షన్, ఏ ఓనర్‌షిప్ ఏమేం ప్రొవైడ్ చేస్తుంది. సో మొత్తం ఆ డేటా అంతా ఎంత డిలీట్ అయిపోతే డిలీట్ చేస్తే కనుక డిలీట్ అవ్వాలి. మొత్తం అంతా ఈ లాజికల్ ఫైల్ సిస్టమ్. సో లాజికల్ ఫైల్ సిస్టమ్ ఏం చేస్తది అంటే మెటా డేటా ఇన్ఫర్మేషన్‌ని మేనేజ్ చేస్తది. సో అలాగే ఇక్కడ చూడండి ట్రాన్స్లేట్స్ ఫైల్ నేమ్ ఇంటూ ఫైల్ నెంబర్, ఫైల్ హ్యాండిల్, లొకేషన్ బై మెయింటైనింగ్ ఫైల్ కంట్రోల్ బ్లాక్స్. ఈ ఫైల్ కంట్రోల్ బ్లాక్స్ గురించే కదా ఇప్పుడు మనం చెప్పాం. ఫైల్ కంట్రోల్ బ్లాక్ లో ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫైల్ గురించి అంటే డైరెక్టర్ మేనేజ్మెంట్ ప్రొటెక్షన్ కూడా ఇది లాజికల్ ఫైల్ సిస్టమ్ చేస్తది. సో ఇక్కడ ఈ ఫైల్ కంట్రోల్ బ్లాక్ ఫైల్ హ్యాండిల్ చేసి ఏ లొకేషన్ లో మెయింటైన్ చేసింది ఇదిగోండి లొకేషన్ బై మెయింటైనింగ్ ఫైల్ కంట్రోల్ బ్లాక్. మొత్తం అంతా చెప్పేది ఫైల్ కంట్రోల్ బ్లాకే. ఓకే. సో లాజికల్ లేయర్స్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ బై ఎనీ కోడింగ్ మెథడ్ అకార్డింగ్ టు ఓఎస్ డిజైనర్. మరి ఇదంతా తెలియాలి అంటే ఇంటర్నల్ గా కోడింగ్ రాయాలి కదా. అది లాజికల్ ఫైల్ సిస్టమ్. సో లాజికల్ ఫైల్ సిస్టమ్ నుంచి నెక్స్ట్ దానికి వెళ్తుంది. ఇక్కడ ఫైల్ ఆర్గనైజేషన్ మాడ్యూల్. ఫైల్ ఆర్గనైజేషన్ మాడ్యూల్. ఇక్కడ ఏం చేస్తది? ఫైల్స్ గురించి తెలుసుకుంటుంది. ఏమేం ఫైల్స్ ఉన్నాయి? ఓకే. ఏ బ్లాక్‌లో స్టోర్ అయ్యి ఉన్నాయి. ఏ బ్లాక్ అనేది ఇక్కడ లాజికల్ ఫైల్ సిస్టమ్ అది బ్లాక్స్‌లో ప్లేస్ చేస్తుందన్నాం కదా. సో ఏ లాజికల్ బ్లాక్స్‌లో ప్లేస్ అయ్యి ఉన్నాయి. అలాగే లాజికల్ బ్లాక్‌లో ఉంది అంటే ఆ పేజ్ ఫ్రేమ్‌లో రిఫర్ అవ్వాలి కదమ్మా! లాజికల్ బ్లాక్‌లో ఉంది అంటే ఏంటి? మెయిన్ మెమరీ మీద. CH12 అనేది ఇప్పుడు మెయిన్ మెమరీ మీద ఉంది. సో ఇది మనకి ఇక్కడ ఓపెన్ అయ్యింది అంటే దాని యొక్క కరస్పాండింగ్ ఫిజికల్ మెమరీలో స్టోర్ అయ్యి ఉందా లేదా? ఫిజికల్ మెమరీ అంటే సెకండరీ స్టోరేజ్. ఇప్పుడు నాకు పవర్ ఆఫ్ అయిపోయింది. లేకపోతే డైరెక్ట్‌గా క్లోజ్ చేస్తాను ఇది. మళ్ళీ నేను ఓపెన్ చేయాలి అంటే ఎంత వరకైతే సేవ్ చేశానో అంతవరకు నాకు చూపించాలి కదా. సో అదంతా చూసేది ఎవరు అంటే ఫైల్ ఆర్గనైజేషన్ మాడ్యూల్. ఓకే. సో ఇలా దీని యొక్క ఫైల్ టైప్, ఆ ఫైల్ ఎక్కడ అలోకేట్ చేయాలి, లేకపోతే ఆ లొకేషన్ ఆఫ్ ఫైల్ ఇదంతా తెలిస్తే కనుక తెలిసి దీని యొక్క నంబర్ 0 అండ్ 1 కింద చూసుకుంటది ఇది ఫైల్ ఆర్గనైజేషన్ మాడ్యూల్. ఎందుకంటే ఎగ్జిస్టెడా, నాట్ ఎగ్జిస్టెడా అనేది తెలియాలి. అంటే మ్యాచ్ అయిందా, ఒకవేళ మ్యాచ్ అవ్వలేదా? మ్యాచ్ అవ్వకపోతే కనుక ఏం చేయాలి? అలోకేట్ చేయాలా? మళ్ళీ అలోకేట్ చేయక్కర్లేదా? అంటే న్యూ ఫైల్ క్రియేట్ చేసామనుకోండి ఎగ్జిస్ట్ అవుతే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని చూపిస్తది కదా మనకి ఫైల్ నేమ్. సో అప్పుడు మనం ఫైల్ నేమ్ చేంజ్ చేస్తామా? ఇదంతా దేని ద్వారా తెలుస్తది అంటే ఫైల్ ఆర్గనైజేషన్ మాడ్యూల్. ఓకే. నెక్స్ట్ బేసిక్ ఫైల్ సిస్టమ్ చెప్తున్నాము. ఇక్కడ కొన్ని జనరిక్ కమాండ్స్ అనేవి యూజ్ చేస్తామమ్మా ఈ బేసిక్ ఫైల్ సిస్టమ్‌లో. అంటే హ్మ్. ఎన్ని ఆహ్, ఏ ఏ ట్రాక్ అంటే మనకి ఇక్కడ మెమరీ చూడండి ఇప్పుడు సాంగ్స్ ఉన్నాయి. సాంగ్ అనేది ఒక ఫైలో లేకపోతే ఒక ఫోల్డర్‌లో ప్లేస్ చేస్తే 6 సాంగ్స్ అనుకోండి. మనకి 6 సాంగ్స్‌కి ట్రాక్స్ చూపిస్తది కదా. మనం నేమ్ ఇవ్వకపోతే ట్రాక్ 1, ట్రాక్ 2, ట్రాక్ 3 అని చూపిస్తది చూసారా? అది బేసిక్ ఫైల్ సిస్టమ్. ఏ ట్రాక్‌లో, ఏ సెక్టార్‌లో అది ప్లేస్ అయ్యుంది అనేది చెప్పేది బేసిక్ ఫైల్ సిస్టమ్. ఇదిగోండి గివింగ్ కమాండ్ లైక్ రిట్రైవ్ బ్లాక్ 1, 2, 3 ట్రాన్స్లేట్ టు డివైస్ డ్రైవర్స్, అలోకేషన్, ఫ్రీయింగ్, రీప్లేస్‌మెంట్ ఇవన్నీ మనకి బేసిక్ ఫైల్ సిస్టమ్. ఓకే. సో ఇక్కడే ఏం చేస్తది అంటున్నాము అంటే ఏ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ సిలిండర్, ఏ ట్రాక్, ఏ సెక్టార్ అనేది కూడా ఇక్కడ మనకి బేసిక్ ఫైల్ సిస్టమ్ నుంచి తెలుస్తది. ఓకే. ఇది ఏం చేస్తది? అలౌ చేస్తది. ఎవరికి అలౌ చేస్తది? ఇన్‌పుట్, అవుట్‌పుట్. ఇన్‌పుట్, అవుట్‌పుట్ కంట్రోల్‌కి ఇక్కడ ఇప్పుడు ఈ బేసిక్ ఫైల్ సిస్టమ్ ద్వారా ఈ ఇన్‌పుట్, అవుట్‌పుట్‌లో ఎక్కడ ప్లేస్ అయ్యింది? ఏంటి? అలోకేట్ అవుతే ఏ ఏ ప్లేస్‌లో అలోకేట్ అయ్యింది అనేది ఇన్‌పుట్, అవుట్‌పుట్. సో ఇన్‌పుట్, అవుట్‌పుట్ డివైస్ డ్రైవర్స్ లోయెస్ట్ లెవెల్ కదా. సో రిట్రైవ్ బ్లాక్ 1, 2, 3 అనేది కూడా ఇక్కడ డివైస్ డ్రైవర్స్ దగ్గరే మనం చెప్తాం. ఓకే. అది లేయర్డ్ ఫైల్ సిస్టమ్. ఓకే. ఇదంతా దేంట్లో అంటే ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్. ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్. దీంట్లో ఇవి ఈ 6 ఎక్స్‌ప్లెయిన్ చేయాలి ఒక్కొక్కటి. మళ్ళీ రేపు క్లాస్‌లో మళ్ళీ ఫైల్ సిస్టమ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు విననోళ్ళు రేపు ఒకసారి వినండి మళ్ళీ. ఓకే. సో ఇక్కడి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు?
ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ లేకపోతే లాగ్ అవుట్ అవ్వండి. డౌట్స్ ఉన్న వాళ్ళు డౌట్స్ ఉంటే అడగండి. వినలేదా అసలా? ఏంటి 70? వినలేదా అంటే అన్మ్యూట్ చేసి ఏం మాట్లాడుతున్నావు? రోల్ నెంబర్ 70 చెప్పండి. ఏంటి డాన్స్ వేస్తున్నారు, అన్మ్యూట్ చేస్తున్నారు, మ్యూట్ చేస్తున్నారు? మన పేరేంటి? కొంచెం యాక్టివ్గా ఉన్నావు ఏంటి పాపం ఈ రోజు? ఏ రోజు లేనోడివి? మళ్ళీ సైలెంట్ అయిపోయారే? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని అడిగా. చాప్టర్ 10 కంప్లీట్ అయింది కాబట్టి. సరే నెక్స్ట్ క్లాస్కి లాగిన్ అవ్వండి.